Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి సుజీ వ్లాగ్స్. ఈరోజు నేను పకోడీ కూర వండుతున్నానండి. ఈ పకోడీ పేరు లూద్దా పకోడీ అంటారండి. కావలసిన పదార్థాలు: కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా చింతపండు, తర్వాత చిటికెడు కారం, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు. ఎందుకంటే పకోడీలోని ఆల్రెడీ అల్లం పేస్టు, గరం మసాలా అన్నీ కలిపేసి ఉంటాయి కదండి, అందుకని కొద్దిగా వేసుకోవాలన్నమాట. ఒక అర స్పూను అలా. ఎలా చేయాలో చూపిస్తారండి. ఫస్ట్ వచ్చి కడాయి పెట్టుకొని కొంచెం 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిపోయింది. కరివేపాకు వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిపోవాలండి, బాగా మగ్గాలి, దోరగా వేగిపోవాలన్నమాట. చూసారు కదా, ఇలా వేగాలి. దీంట్లో వచ్చి పచ్చిమిరపకాయలు. ఆల్రెడీ అందులో కారం అన్నీ వేస్తాడు పకోడా చేసేటప్పుడు, మసాలాలు అన్నీ వేసే కదా చేస్తాడు. అందుకు మళ్ళీ మనం వేస్తే మళ్ళీ ఎక్కువ అయిపోతాయి. అందుకని 2 టమాటా ముక్కలు, టమాటా ముక్కలు వేస్తాం కదా, ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. బాగా కొంచెం టమాటా ఉడికాక అప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసుకుందాం. కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, బాగా వేగిపోయినాయి కదా టమాటా ముక్కలు అన్నీ. ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేయాలి. ఆల్రెడీ పకోడాలో ఉప్పు ఉంటుంది, మనం ఉప్పు కొద్దిగా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలకి తగ్గట్టుగా వేసుకోవాలి ఉప్పు, అర స్పూన్ ఉప్పు. తర్వాత 1 స్పూన్ కారం, కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు అయ్యి టమాటా ముక్కలు ఉడికేలాగా 1 గ్లాస్ వాటర్. ఇవి ఉడికిన తర్వాత అప్పుడు పకోడా వేద్దాం. చూద్దామండి ఉల్లిపాయ ముక్కలు ఎలా ఉడికిపోయినాయో, టమాటా ముక్కలు ఉడికిపోయినాయి కదా. అలా ఉడికేటప్పుడు మనం ఇలా ఉడికినాయి కదండి, ఇప్పుడు పకోడా వేసేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకుందామండి, కొద్దిగా, ఎక్కువ కాదు, 1 అరకప్పు. చూస్తున్నారు కదా, అంతే. ఇది కొద్దిగా మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. కొద్దిగా ఉడికిందంటే సరిపోద్ది. సూపర్ టాప్ లాంటి పకోడీ కూర అండి. కాయగూరలు ఏమీ లేవు, అర్జెంటుగా ఏం చేసుకోవాలి అనుకుంటే ఇలా ఒక 100 గ్రామ్స్ పకోడా తెచ్చుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా ముక్కలు అన్నీ కోసుకొని సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒక రసం పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది కూర. ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం. చూద్దామండి మూత తీసి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది కదా, నీళ్ళన్నీ బాగా ఎగిరిపోయినాయి, చక్కగా ఉడికిపోయింది పకోడా. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకుందాం. పైన అలా కొత్తిమీర వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి. దీన్నే పులుసు కూడా చేసుకోవచ్చు. చింతపండు పిసిగేసి పులుసు తీసి వేసేసుకున్నామంటే పకోడీ పులుసు కూర అయిపోతుందండి. ఇది పకోడీ ఇగురు కూర. ఇది చపాతీల్లో కూడా బాగుంటుంది. అది టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా చేసి చూడండి. ఈ పకోడీకి పెద్ద కథ ఉందండి. మేము గుంటూరు వెళ్ళాము. గుంటూరులో మా జానీబాయ్ అన్నయ్య గారి ఇంటికి వెళ్తే మా జానీబాయ్ కొనిచ్చారండి. దీని పేరు వచ్చి లూద్దా పకోడీ అంటారంట. చాలా బాగుంటుందంట. సరే కూర వండి చూద్దామని చెప్పేసి మేము కూర వండాము. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. నేను ట్రై చేశాను. ఓకే అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోలని పంపించండి. బాయ్ బాయ్, టాటా.